నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆటోలు ట్రాక్టర్లపై అదనపు పన్ను ఎత్తివేసే ఆలోచన ఈనాటిది కాదు. డ్రైవర్లు రైతుల సమస్యలు ముఖ్యమంత్రికి తెలుసు. మంత్రి అమర్నాథ్ రెడ్డి. నారావారిపల్లెలో సంక్రాంతి సందడి. మహిళలకు క్యాన్సర్ పరీక్షలను నిర్వహించిన స్విమ్స్. ప్రజలందరికీ మంచి జరగాలని కోరిన సీఎం సతీమణి భువనేశ్వరి. వయోవృద్ధులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం. ఫిబ్రవరి మొదటి వారంలో ట్రామా కేర్ ను ప్రారంభిస్తాం. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యటించిన కలెక్టర్ ప్రద్యుమ్న. చిత్తూరు జిల్లా పోలీసుల పరేడ్ మైదానంలో సంక్రాంతి సంబరాలు. నూతన వరవడితో కృష్ణతేజ ఛానల్ ముందుకు వెళ్లాలని కోరిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఎస్వీయూలో ఆకట్టుకున్న అష్టావధానం. పుచ్చకుల ప్రశ్నలకు అలవోకగా సమాధానాలిచ్చిన అష్టావధాని శ్రీచరణ్. విదేశాల్లో ఉండి మాతృభాషపై పట్టు సాధించిన శ్రీచరణ్ కు అభినందనలు. వార్తల్లోని వివరాలు. ఆటోలు ట్రాక్టర్లపై అదనపు పన్ను ఎత్తివేసే ఆలోచన ఈనాటిది కాదని ఆనాడు రవాణా శాఖ మంత్రిగా పనిచేసినప్పటి ఆలోచనని మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. వీకోట మండలంలో మంత్రి అమర్నాథ్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేసిన ఆటోలు ట్రాక్టర్లపై అదనపు పన్ను వసూలు ఎత్తివేసినందుకు విజేత ఆటో డ్రైవర్లు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి సంబలాలు జరుపుకున్న కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు రవాణా శాఖ మంత్రిగా స్వర్గీయ నందమూరి హరికృష్ణ ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచన వచ్చిందని, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా అదే ప్రకారం అమలు చేశారని మంత్రి అన్నారు. ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి రాత్రి దాకా ఎలాంటి వారైనా ఆటోలో ప్రయాణించాలని, ఆటో డ్రైవర్ల కష్టం చంద్రబాబుకు తెలుసు కాబట్టి అదనపు పన్ను లేకుండా సీఎం అమలు చేశారని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ శోభను సంతరించుకుంది. సొంత గ్రామానికి సంక్రాంతికి సీఎం వస్తుండటంతో అధికారులు, తెలుగు తమ్ముళ్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లెలో ఆదివారం ఉదయం సీఎం సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలన్న లక్ష్యంతో ఆటల పోటీలను నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా నారావారిపల్లె పరిసర ప్రాంతాలలో ఉన్న మహిళలకు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు మ్యూజికల్ చైర్స్, బెలూన్ బ్లాస్టింగ్ తదితర పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు నారా భువనేశ్వరి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం సీఎం సతీమణి నారా భువనేశ్వరి మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. సొంత గ్రామాలకు వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకుంటే ఆనందం మాటల్లో చెప్పలేనిదని ఆమె అన్నారు. కొంతమంది మన సాంప్రదాయాలను మర్చిపోయారని, మన పండుగ గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు చెప్పవలసిన బాధ్యత మనందరిపై ఉండాలని అన్నారు. అనంతరం ప్రజలకు సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, మహిళలు, తెలుగు తమ్ముళ్లు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం తలమునకలై ఉండే పోలీసు సోదరులు అత్యంత ఉత్సాహంగా సంక్రాంతి వేడుకలను నిర్వహించుకున్నారు. ఆదివారం చిత్తూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ సంక్రాంతి సంబరాలకు వేదికైంది. చిత్తూరు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆయన సతీమణి అడిషనల్ ఎస్పీ సుప్రజ భోగి మంటలతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. పోలీసు శాఖలోని మహిళా సిబ్బంది కుటుంబ సభ్యులు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. అత్యంత ఆకర్షణీయంగా సంక్రాంతి రంగవల్లికలను తీర్చిదిద్దారు. సంక్రాంతి పొంగళ్లు పెట్టి గ్రామీణ క్రీడలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎడ్లబండి తోలి అందరినీ ఉత్సాహపరిచారు. సాంప్రదాయబద్ధంగా హరిదాసు కీర్తనలు ఆలపించగా గంగరెద్దులు తమ విన్యాసాలను ప్రదర్శించాయి. ప్రాంగణం మొత్తం గ్రామీణ సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి గుర్తుగా అలంకరించారు. పోలీసు శాఖ కుటుంబ సమేతంగా హాజరై అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ అనునిత్యం శాంతి భద్రతా పక్షంలో తలమునకలై ఉండే పోలీసు సిబ్బందిలో ఉత్సాహం నింపేందుకు ఈ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ సుప్రజ, మహిళా డీఎస్పీలు రవీంద్రారెడ్డి, గిరిధర తాలూకా సిఐ శ్రీనివాసరావు, పోలీసు శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కూడా పెట్టడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇట్స్ ఓన్లీ పోలీస్ ఫ్యామిలీ. సో రోజు మనం పోలీస్తో పనిచేస్తాం, బట్ ఈరోజు ఫ్యామిలీతో అందరూ కలిసి ఫ్యామిలీ లాగా సంక్రాంతిని వీఆర్ సెలబ్రేటింగ్. సో అగైన్ అందరికీ ప్రజలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కల్పిస్తున్నాం.
అదే చెప్పాను కదా, పోలీస్ అనేది ఒక కుటుంబం. సో ఆ కుటుంబంతో మనం ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్ చేయడం జరిగింది. రేపు చేయాలనుకున్నాము, బట్ రేపు అందరూ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఒకరోజు ముందుగా ఈరోజు పోలీస్ ఫ్యామిలీతో చేసుకున్నాము. అందరూ వాళ్ళ ఫ్యామిలీతో రేపు నుంచి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. కోడి పందాలు, జల్లికట్టు, పేకాట, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించరాదని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుకరించి సంక్రాంతి పండుగ సందర్భంగా జల్లికట్టు, కోడి పందాలు నిర్వహించరాదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కోడి పందాల, జల్లికట్టు, పేకాట నిర్వహించరాదని కరపత్రాల ద్వారా ప్రచారం చేశామని వివరించారు. కరపత్రాలు కాకుండా సభలు నిర్వహించి ప్రజలను చైతన్యపరిచినట్లు చెప్పారు. సంక్రాంతి సంబరాల పేరుతో మూగజీవులను హింసించరాదని అన్నారు. జిల్లా ప్రజలు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడకుండా ఇంటిల్లపాది ఘనంగా సుఖ సంతోషాలతో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. విత్ రెస్పెక్ట్ టు జల్లికట్టు, కోడిబందాలు, పేకాట, ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ 2-3 yearsగా హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు గైడెన్స్ చాలా ఉన్నాయి. గేమింగ్ యాక్ట్ ఉంది, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ యానిమల్ క్రూయల్టీస్ యాక్ట్ ఉంది. ఈ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అండ్ దీస్ యాక్ట్స్ కింద ఎవరు అన్లాఫుల్ యాక్టివిటీస్ చేస్తారు, కోడి పంజాలు కావచ్చు, పేకాట కావచ్చు, జల్లికట్టు కావచ్చు. 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంతో ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. ఇందులో భాగమే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి మొదటి వారంలో ట్రామా కేర్ యూనిట్ను ప్రారంభిస్తామని కలెక్టర్ వెల్లడించారు. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు ప్రత్యేక వార్డును, వైద్య సేవలను ఫిబ్రవరి నుండి ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 60 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు ఎక్కువ మంది నిరాదరణకు గురవుతున్నారని, గత 2 సంవత్సరాలలో సేకరించిన వివరాల ఆధారంగా తెలియడం జరిగిందని, వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా నిర్వహించేందుకు మరియు ఓపీడీ, ఇతర వైద్య సేవలను 10 పడకలతో ప్రత్యేక వార్డును ఫిబ్రవరి నుండి ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ట్రామా కేర్ యూనిట్ను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, ఈ ప్రత్యేక వార్డులో సేవలు అందించేందుకు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో మరియు జిల్లా ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్స్కు ఒకరోజు వర్క్షాప్ను నిర్వహించాలని డీసీహెచ్ఎస్ సర్లాదేవిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వినికిడి లోపం గల పిల్లలకు ప్రధాన ఆసుపత్రిలో చేసిన చికిత్సల అనంతరం ఆపరేషన్ చేసుకోవాల్సిన వారిని గుంటూరు ఆసుపత్రికి రెఫర్ చేసి అక్కడ ఆపరేషన్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. చిత్తూరు పరిసర ప్రాంతాలలోనే 30 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రజలు ఆసుపత్రికి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీసీహెచ్ఎస్ సరళమ్మ, ఇన్ఛార్జి వైద్య ఆరోగ్య శాఖ అధికారి రమేష్, ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ హర్షవర్ధన్, అపోలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీధర్, ఇతర సంబంధిత విభాగాల డాక్టర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి మొత్తము డాక్టర్లుగా ట్రైనింగ్, ఓరియంటేషన్ కార్యక్రమం అంతా కూడా ఈ జనవరి నెలలో జరిగి ఫిబ్రవరి 1 నుంచి పీడియాట్రిక్ అంటే ఇక్కడ ట్రామా కేర్ పెట్టాలా అనేది చాలా సంవత్సరాల నుంచి ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగేటప్పుడు అందరూ తిరుపతికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటే ట్రామా కేర్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పడం జరిగింది. కొద్దిగా ఆలస్యమైంది. ఫిబ్రవరి 10th నాటికి ట్రామా కేర్ కూడా. చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం చిత్తూరు పోలీస్ పరేడ్ మైదానంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సిటీ కేబుల్, కృష్ణతేజ కేబుల్ నెట్వర్క్స్ ముద్రించిన 2019 ఆంగ్ల సంవత్సరం క్యాలెండర్ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దంపతులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ సిటీ కేబుల్, కృష్ణతేజ కేబుల్ స్థానిక వార్తలు సేకరించడంలో నూతన వరవడితో ముందుకు పోతున్నదని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోనికి తీసుకువస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో తనదైన పాత్రను పోషిస్తుందని తెలిపారు. మరింతగా వార్తలు సేకరించి సిటీ కేబుల్, కృష్ణతేజ ఆదర్శంగా నిలబడాలని ఆకాంక్షించారు. ప్రజా ఆదరణ పొందుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్న సిటీ కేబుల్, కృష్ణతేజ ప్రేక్షకులకు, జిల్లా ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ సుప్రజ, డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బందులు పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. సిటీ కేబుల్ కృష్ణ తేజ క్యాలెండర్ చాలా బాగుంది. ఈ రోజే ఆవిష్కరించాము. అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నారు. బాగుంది. థ్యాంక్ యూ. సమాజంలో నెలకొన్న చీకటిని తొలగించి వెలుగును తీసుకొచ్చే విధంగా సిటీ కేబుల్ కృష్ణతేజ కేబుల్ నెట్వర్క్ ఛానల్ వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నదని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేస్ తెలిపారు. సిటీ కేబుల్ కృష్ణతేజ కేబుల్ నెట్వర్క్ ముద్రించిన 2019 ఆంగ్ల సంవత్సరం క్యాలెండర్ను కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు సిటీ కేబుల్ కృష్ణతేజ తనదైన పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. వార్తల రూపంలో మరింతగా ముందుకు పోవాలని కోరారు. ప్రజా మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి పరిష్కరించే దిశగా వార్తల రూపంలో ప్రసారం చేస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ కృష్ణతేజ ప్రేక్షకులకు, చిత్తూరు నగర ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సిటీ కేబుల్ కృష్ణతేజ వాళ్ళు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మంచి డిజిటల్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేశారు. ఇది న్యూ ఇయర్లో చాలా విషయాల్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఉంది. ముఖ్యంగా ఈ సిటీ కేబుల్ కృష్ణతేజ వాళ్ళు జిల్లాలో నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి, అలాగే ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు మధ్య వారధిగా బాగా పనిచేస్తుంది. కాబట్టి యొక్క సిటీ కేబుల్ కృష్ణతేజ వారిని మున్సిపల్ కార్పొరేషన్ తరఫున అభినందిస్తూ ఈ నూతన సంవత్సరంలో కూడా వారు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కానీ, లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో కానీ ఇంకా బాగా పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. కృష్ణతేజ నెట్వర్క్ ఛానల్ క్యాలెండర్ను అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కృష్ణతేజ నెట్వర్క్ ఛానల్ 2019 క్యాలెండర్ను చిత్తూరు జిల్లా ఆప్కాప్ డైరెక్టర్, వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, శ్రీకాళహస్తి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మిద్దెల హరి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు, శ్రీకాళహస్తి మున్సిపల్ కౌన్సిలర్ గుమ్మడి బాలకృష్ణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణతేజ నెట్వర్క్ ప్రేక్షకులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. డిజిటల్ కేబుల్ నెట్వర్క్స్ వారు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కొరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి మరి ఈరోజు కేబుల్ క్యాలెండర్ని ఆవిష్కరించినందుకు వారికి మరి అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు శ్రీరాములు గారికి మరియు కార్యవర్గ అధ్యక్షులు వెంకటయ్య గారికి, అందరికీ కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేది ఒక మీడియాని, మరి శ్రీకాళహస్తిలో ఒక ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేసి మరి ఆ విధమైనటువంటి సేవలను అందిస్తూ నిత్యం ప్రజా సమస్యలపై పోరాడేటువంటి మరి నెట్వర్క్ వారికి మరియు ప్రెస్ క్లబ్ వారికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి రాబో ఈ సంవత్సరం అంతా ఎలక్షన్ టైం కాబట్టి ఈ ఎలక్షన్లో కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే కాలం కాబట్టి ప్రజలకు జరిగేది వాస్తవాలన్నీ కూడా, ప్రజలను నష్టపోయే విధానాన్ని అన్నీ కూడా ఎత్తి చూపే విధంగా ప్రెస్ క్లబ్ వారు పనిచేయాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కోరుకుంటూ జై హింద్. అవునా బటర్ వాసులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కృష్ణతేజ డిజిటల్ కేబుల్ నెట్వర్క్ వారు క్యాలెండర్ ఆవిష్కరించారు. దీనికి అందరికీ ఆహ్వానించడం అనేది సూపర్. శ్రీకాళహస్తిలోని జ్ఞానపుత్రం ప్రజలు శ్రీకాళహస్తిలోని దయాదక్షిణ అందరికీ ఉండాలని చెప్పి కోరింది. సమస్యల్ని అనునిత్యం వెలుగులోకి తెస్తూ సమస్యల పరిష్కారానికి అనుసంధానంగా నిలుస్తున్న కృష్ణతేజ డిజిటల్ నెట్వర్క్ వారికి ఈ యొక్క నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వ్యవస్థలో ఏర్పడింది, డిజిటల్ యుగం ఏర్పడింది. అందుకు అనుగుణంగా ఈరోజు అనేక కార్యక్రమాల్లో దిగ్విజయంగా ముందుకు పోతున్నారు. వారికి తల్లి జ్ఞానప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వరి యొక్క చల్లని దీవెనలు ఉండాలని చెప్పి మనసా వాచా కోరుకుంటున్నాం. ఈరోజు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటూ ఈ నెట్వర్క్ ఎప్పటికప్పుడు
సమాజంలో ఉన్నటువంటి అన్యాయాల్ని, న్యాయాల్ని, అరాచకాల్ని జనాలకి తెలియజేస్తూ ముందుకెళ్తున్నటువంటి కృష్ణతేజ నెట్వర్క్ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోనే వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ భరోసా పథకంలో నగదు మొత్తాన్ని రెట్టింపు చేసి వారిని ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని డాక్టర్ ఆశాలత చెప్పారు. సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, వితంతువు, చేతి వృత్తిదారులకు అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీంతో తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో డాక్టర్ ఆశాలత ఆధ్వర్యంలో వృద్ధులు, వితంతువులు, చేతి వృత్తిదారులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మళ్లీ చంద్రబాబు నాయుడే అధికార పగ్గాలు చేపట్టాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన సంవత్సరాది సంక్రాంతి పండుగల కానుకగా ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు తాను అండగా నిలుస్తారనే ధైర్యంతో పాటు వారికి అందజేసే పెన్షన్ను రెండింతలు చేయడం హర్షణీయమన్నారు. దీంతో ఆయా వర్గాల వారికి ఆర్థిక భరోసా ఏర్పడుతుందని చెప్పారు. ప్రజలంతా నేడు చంద్రబాబు నాయుడే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాకు ఓట్లు వేసి ముఖ్యమంత్రికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు, తెదేపా నాయకులు చంద్రశేఖర్, కవిత తదితరులు పాల్గొన్నారు. ఎస్వీయు సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అష్టావధానం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాలులో అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాలడుగు శ్రీచరణ్ అష్టావధానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ అష్టావధాని అన్నమాచార్య ప్రాజెక్టు మాజీ డైరెక్టర్ మేడసాని మోహన్ అధ్యక్షత వహించారు. నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, శాషాక్షరి, వర్ణన, పూర్ణ పఠనం, అశువు, అప్రస్తుత ప్రసంగం తదితర విభాగాల్లో అష్టావధానం సాగింది. నిపుణులు అడిగిన సమస్యలపై శ్రీచరణ్ తనదైన శైలిలో పూరణ చేశారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసించి విదేశాల్లో ఉద్యోగం చేస్తూ మాతృభాషపై పట్టు సాధించిన శ్రీచరణ్ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వీయు రిజిస్ట్రార్ డాక్టర్ అనురాధ హాజరు కాగా ఆముదాల మురళి, శంకరయ్య, గంగాధర ప్రసాద్, నరసింహులు, శివప్రసాద్, మునిరత్నం, కృష్ణవేణి, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనసులో రామరామ అనే అనుసంధానం, రామనామం స్మరించుకుంటున్నాను, రామ బాణం వేగం చూస్తున్నాను. ఇది రామ త్రివేణి. ఈ రామ త్రివేణి సౌభాగ్యం అన్నది ఒక హనుమంతుడు అనుభవించాడేమో, తర్వాత నేనే ఉంటానని అనుకున్నాడు. కాబట్టి ఆనాడు ఆ హనుమంతుడు ఎంత దిగ్విజయం సాధించాడు, శ్రీరాముడు ఎంత దిగ్విజయం సాధించాడు, మన శ్రీచరణ్ కూడా అంత దిగ్విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. అంటే అవధానం చేసే వ్యక్తి. టీడీపీ నాయకులు తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చుకుని వ్యాపారం చేస్తూ తిరుమల విశిష్టతకు భంగం కలిగిస్తున్నారని వైసీపీ రాష్ట్ర కమిటీ నాయకులు గోపి యాదవ్ ఆరోపించారు. తిరుపతిలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తిరుమల కొండను వ్యాపార కేంద్రంగా చేసుకుని శ్రీవారి L1 దర్శనం టికెట్లను అలాగే హాకర్ లైసెన్సులు ఇప్పిస్తామని పేర్కొంటూ లక్షలకు లక్షలు కాజేసి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న తుడా చైర్మన్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదని ఆయన ఆరోపించారు. నువ్వు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చెప్పుకొని ప్రజల ముందుకు రావాలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల్లో ఒకటైనటువంటి పెన్షన్లు తీసుకొని వచ్చినావంటేనే నైతికంగా నువ్వు ఓడిపోయావు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటనలో ఆ వెంకటేశ్వర స్వామికి అపఖ్యాతి తెచ్చేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ECHS, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నవీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, BSNL, రైల్వేస్, IIT, IASTR ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ESI, APSRTC, APSPDCL ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. NTR వైద్య సేవ, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోత కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్ క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9000607900. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ భరోసా పథకంలో నగదు మొత్తాన్ని రెట్టింపు చేసి వారిని ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందని తిరుపతి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు, చేతి వృత్తిదారులకు ఎన్టీఆర్ భరోసా 1000 రూపాయలు 2000 రూపాయలకు పెంచుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తిరుచానూరు పంచాయతీ ఆఫీసులో మార్కెట్ యార్డ్ చైర్మన్ రెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులు, చేతి వృత్తిదారులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వికలాంగులకు, వితంతులకు, వృద్ధులకు, రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. పింఛన్ 2000 చేయడం హర్షణీయమన్నారు. ప్రజలంతా నేడు చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని శ్రీధర్ రెడ్డి అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి ముఖ్యమంత్రికి అండగా ఉండాలని శ్రీధర్ రెడ్డి కోరారు. మీడియా ద్వారా నేను ప్రజల తిరుచానూరులో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యువతకు, మహిళలకు తెలియజేస్తున్నాను. మీరు నమ్మి మోసపోకండి. ఓటర్ కార్డు ఇవ్వడం, దీని ద్వారా మనకేదో లబ్ధి చేకూరుతుందనేసి ఇటువంటి మాటలు నమ్మవద్దండి, దయచేసి నమ్మొద్దండి. ఈ విధంగా మీ వ్యక్తిగత వివరాలు తెలుసుకొని అది చాలా చాలా ప్రమాదకరమది, చాలా దుర్వినియోగం అవుతుంది. దీన్ని ప్రజలందరూ గమనించాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా నిలుస్తూ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు 10 రెట్లు పెన్షన్ పెంచుతూ ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని మహిళలు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ చంద్రబాబు నాయుడు ఫోటోకు పాలాభిషేకం చేశారు. తిరుపతి రూరల్ సాయినగర్ పంచాయతీ మహిళలు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు పెంచడాన్ని సంతోషిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోకు పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నా పేదలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమాన్ని కోరుతూ పెన్షన్లు పెంచడాన్ని హర్షించారు. టీడీపీకి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. మీరు 24,000 కోట్లతో రైతు రుణమాఫీ చేయడం, 10,000 కోట్లతో పసుపు కుంకుమ ఇవ్వడం, ఈరోజు చూసుకుంటే మరి దాదాపు 1/2 కోటి మందికి పైన మరి ఈ వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు కూడా పెన్షన్ 10 రెట్లు పెంచి 2,000 చేసిన దానికి మా జీవితాంతం కూడా మీకు రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు. చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ తన మనుగడను కోల్పోతున్నది. దాన్ని కాపాడుకునేందుకే వైసీపీ కార్యకర్తలకే కొత్తగా పార్టీ కండువాలు కప్పి టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని టీడీపీ నాయకులు డివి రమణ ఆరోపించారు. సాయినగర్ పంచాయతీలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాయినగర్ పంచాయతీ నుండి ఎవరూ వైసీపీలోకి చేరలేదని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో వైసీపీ నాయకులు తమ మనుగడ కోసం వారి కార్యకర్తలకే వైసీపీ కండువాలను కప్పి టీడీపీ వారు వైసీపీలోకి చేరినట్లు తప్పుడు ప్రకటనలు చేస్తూ మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి రూరల్లో వైసీపీకి పట్టు లేదని, ఈ ప్రాంతమంతా టీడీపీకి పట్టన్న ప్రాంతమని రమణ పేర్కొన్నారు. వైసీపీ నాయకులు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వాళ్ళ వెంట సాయినగర్ గ్రామ పంచాయతీ ప్రజలతో పాటుగా చంద్రగిరి నియోజకవర్గం ప్రజలందరూ నడుస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడే మీరు గుండెలు చక్కబెట్టుకొని గట్టిగా పట్టుకొని ధైర్యంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ మాత్రం మరొకసారి చేసి మీరు చులకన కావద్దని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. తెలుగు గంగా నీటి వినియోగం పట్ల స్పష్టమైన హామీ ఇవ్వకపోతే నారావారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడి చేస్తామని సిపిఐ, వైసీపీ నాయకులు పేర్కొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టెంబేడు మండలంలోని రైతులకు తెలుగు గంగా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని సిపిఐ, వైకాపా నాయకులు ఆరోపించారు. అనేక పోరాటాలు చేస్తున్నా తెలుగు గంగా నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదంటూ నేలవల్లి గ్రామం వద్ద నాయుడుపేట జాతీయ రహదారిపై బైఠాయించి వైకాపా, సిపిఐ రైతు సంఘం నాయకులు నిరసన తెలిపారు. గంగ నీళ్లు ఇవ్వండి, రైతులను కాపాడండి, పంటలను ఆదుకోండి అంటూ నినాదాలు చేస్తూ నాయుడుపేట జాతీయ రహదారిపై బైఠాయించారు. వీరికి మద్దతుగా రైతులు వ్యవసాయ పనిముట్లతో, ఎద్దల బండ్లతో ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి తెలుగు గంగా నీళ్లు ఇవ్వండి, రైతులను ఆదుకోండి, ప్రజలకు పట్టెడన్నం పెట్టే అవకాశం ఇవ్వండి అంటూ ప్రభుత్వంను కోరారు. అనంతరం వైకాపా శ్రీకాళహస్తి నియోజకవర్గం సమన్వయపుకర్త బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తొట్టెంబేడు మండలంలోని గ్రామాలలో 1000 ఎకరాలు తెలుగు గంగా నీళ్లు లేక ఎండిపోయి భూములు బీటవారిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. రైతులు ఆర్తనాదాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇకనైనా తెలుగు గంగా నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నది సమీపంలో నివసిస్తున్న పేదలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ బీసీ సంఘం నాయకులు బాలాజీ ప్రసాద్ రెడ్డి బట్టలు పంపిణీ చేశారు. స్వర్ణముఖి నది సమీపంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్న వీరికి స్వంత గృహాలు లేక, ఉన్న ఇంటికి విద్యుత్ సౌకర్యాలు లేక ఇక్కట్లు పడుతున్నా ఇవేమీ అధికార పక్షం నాయకులకు కంటికి కానరాలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు వీరిపై దృష్టి సారించి వీరికి న్యాయం చేయాలని, పక్కా గృహాలు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి మండలం పొయ్య గ్రామ హరిజనవాడలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోపూజలు నిర్వహించారు.
శ్రీకాళహస్తి మండలం పొయ్యగ్రామ హరిజనవాడలో వీధి మొత్తం వివిధ రకాల ముగ్గులు వేశారు. ముందుగా హరిజనవాడలో ఊరేగింపుగా వెళ్లి రాములవారి మందిరం వద్ద గోవులకు పసుపు కుంకుమలు పూసి గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు భక్తి శ్రద్ధలతో మంగళ హారతులు సమర్పించారు. అనంతరం టీటీడీ మనగుడి కంకణాలు పంపిణీ చేసి ప్రసాదాలను భక్తులకు అందజేశారు. తిరుమల వాసులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో అటు టీటీడీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని తిరుమల స్థానికులు సంక్షేమ సంఘం నాయకులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో స్థానికులు సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ తిరుమలలో మాస్టర్ ప్లాన్ అమలు చేసిన సమయంలో ఇల్లు కోల్పోయిన స్థానికులు నేటికి కొందరికి ఎలాంటి న్యాయం జరగలేదని ఆరోపించారు. మాడవీధుల విస్తరణ సందర్భంగా టీటీడీ వారు తిరుమల వాసుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే అట్టివారికి నేటి వరకు పూర్తిగా న్యాయం చేయలేదని పేర్కొన్నారు. గత 46 సంవత్సరాలుగా కృష్ణయ్య నాకు బాగా తెలిసిన ఆయన మధ్యలో పోయారు. మీలో లేనిదల్లా ఒకటి తమ్ముళ్ళు చెప్పారు. నాకు కథ గుర్తు వస్తుంది. 4 ఎద్దులు పులి, 4 ఎద్దులు కలిసి ఉన్నప్పుడు పులి పరిగిస్తామండి. ఈ 4 వాళ్ళు పిలుచుకొని పోయి ఈవో దగ్గర కూర్చుంటాం. అయ్యా దొంగ పేర్లు ఉన్నాయి, దొంగ పేర్లు బయటపెట్టి వాళ్ళని తరివేసి ఎవరైతే శాశ్వతంగా గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ వేదనకు గురవుతున్నారో వాళ్ళ పేర్లను మాత్రమే మీరు లిస్ట్ లో పెట్టి లైసెన్స్లు ఇవ్వండి అని చెప్పని డిమాండ్ చేయకపోతే ఈ రోజు మనకు స్థానికులకి ఏ విధంగా దర్శన భాగ్యం లేకుండా పోయి అల్లాడుతా ఉన్నారు. తిరుమలలో పెద్ద స్కామ్ లేకుండా ఈరోజు ఆఖర్ లైసెన్స్లు ఇవ్వాలని వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు ఈరోజు కార్యక్రమాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మేము స్థానికంగా మమ్మల్ని గుర్తించిన వాళ్ళు ఇక్కడ తిరుమలలోనే కొన్ని దశల వారీగా తిరుమలలో నుంచి తిరుపతికి తరలించడం జరిగింది. టీటీడీ రెవెన్యూ ప్రాసెసింగ్స్ తలెత్తిన పొరపాట్లు మార్పుకు రాష్ట్ర ప్రభుత్వం 337 జీవోను 2003లో ప్రవేశపెట్టింది. అయితే వాటిని నేటి వరకు సక్రమంగా అమలు చేయక స్థానికులను టీటీడీ ఏండ్ల తరబడి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. మా బతుకులన్నీ అక్కడ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కావున ఇక్కడ ఉన్నటువంటి తిరుపతిలో అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి మా సమస్యల మీద పరిష్కారం కోరుతూ ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమలలో 40 సంవత్సరాల క్రితం వ్యాపారం చేసుకునేందుకు వీలుగా హాకర్స్ లైసెన్స్లను మంజూరు చేశారు. అయితే టీటీడీకి నామినల్ రెంట్ లైసెన్స్ దారుడు చెల్లిస్తున్న నామినల్ ధరపై 80% ధర పెంచి లీజుదారునికి ఇచ్చి తిరుమలలో అక్రమ వ్యాపారం జరుగుతుందని, దీన్ని నివారించేందుకు అర్హులైన వారందరికీ లైసెన్స్లు ఇవ్వాలని కోరారు. బ్రిటిష్ టైంలోనే 1893లో రికార్డ్ అయింది. ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు కూడా తిరుమల మీద ఉన్నారని చెప్పి రాను అది తిరుమల తిరుపతి దేవస్థానంగా వచ్చి పార్టీల యొక్క ప్రజా పరిపాలన యొక్క కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయి అక్కడ ఉన్న నిర్వాసితులకు అందరికీ కూడా మనం గమనిస్తూనే ఉంటాం. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గత 6 నెలలుగా మంచినీటి కోసం అవస్థలు పడుతున్న పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి తీరు మార్చుకోవాలని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామం హరిజనవాడలో గత 6 నెలలుగా పంచాయతీలో 2 బోర్లు వేశారు. ఉన్న వాటిలో ఒకటి పని చేయకపోవడంతో పంచాయతీ సెక్రటరీ దేవికకు సమస్యను వివరించారు. పంచాయతీ సెక్రటరీకి తెలియజేసినా వారి సమస్య కూడా పరిష్కారం కాలేదు. పైగా ప్రజలే వారి సొంత డబ్బుతో మరమ్మతు చేసుకోవాలని గ్రామస్తులపైన కార్యదర్శి దేవిక విరుచుకుపడ్డారు. త్రాగునీరు లేకుండా 6 నెలల పాటు ఇబ్బంది పాలు అవుతున్నామని గ్రామస్తులు తెలిపారు. దీనికి సంబంధించిన అధికారులు తగిన చర్యలు తీసుకుని త్రాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు వాపోయారు. సెక్రటరీ నిర్లక్ష్య వైఖరి పనితీరుపైన గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. శిల్పారామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఇందులో వివిధ ప్రాంతాల నుండి మహిళలు భారీగా పాల్గొన్నారు. ఈ పోటీలలో విజేతలకు ఈ నెల 16వ తేదీ శనివారం సాయంత్రం బహుమతులు అందజేయనున్నట్లు ఖాదర్వల్లి తెలిపారు. ప్రజలందరూ ఇచ్చేసి కార్యక్రమాలను వీక్షించి మరియు మన పండుగ సంస్కృతి గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాలన్నింటినీ అందరూ వచ్చి శిల్పారామంలో వీక్షించవచ్చు. మీ అందరికీ ఇదే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
మీ శిల్పారామం పరిపాలన. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ తయారు చేసిన మేనిఫెస్టోలో నవరత్నాల్లోని వృద్ధులకు పెన్షన్లు 2000 ఇస్తానని అన్న అంశాన్ని కాపీకొట్టి ప్రభుత్వ పాలన ఆఖరి దశలో ఉన్నప్పుడు పథకం ప్రవేశపెట్టడం తప్పు అని ఎద్దేవా చేశారు. ఈ 4.5 సంవత్సరం పాలనలో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ప్రజల్ని మోసం చేసే భాగంలో ఈ పెన్షన్ల పెంపు చేపట్టారని తెలిపారు. మరోమారు ప్రభుత్వం వికలాంగులను వృద్ధులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులలో పోటీ పరీక్షలలో ప్రతిభను ఎలా కనబర్చాలి, ఎలాంటి నైపుణ్యాలను పాటించాలన్న వాటి పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలు అయిన జేఈఈ, ఐఐటి వంటి పరీక్షలకు విద్యార్థులు ఎలా తర్ఫీదు కావాలి, ఎలాంటి మెలకువలు పాటించాలి, పరీక్ష విధానంలో ఎటువంటి విద్యా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్న విధి విధానాలను విద్యార్థులకు వివరించారు. ఆదివారం తిరుపతిలోని విశ్వవిద్యాలయంలో జేఈఈ లాంటి పరీక్షల పట్ల అవగాహన కల్పించారు. ప్రముఖ విద్యావేత్త కెన్ ఆంజనేయులు పోటీ పరీక్షలలో పాల్గొనే విద్యార్థులకు బోధించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎల్ఎల్కే మాల్లో నిర్వహించిన లక్కీ డిప్లో విజేతకు స్కూటీని బహుమతిగా ప్రకటించారు. తిరుపతి తీర్థగట్ట వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్ఎల్కే షాపింగ్ మాల్లో సంక్రాంతి సందర్భంగా వినియోగదారులకు లక్కీ కూపన్లు అందజేశారు. శనివారం సాయంత్రం నిర్వహించిన డ్రాలో జీవకోనకు చెందిన జయంతి అనే మహిళకు హీరో డియట్ స్కూటీ విజేతగా ప్రకటించారు. సంక్రాంతి పండుగ రోజున చివరి స్కూటీ విజేతను లక్కీ డిప్ ద్వారా ప్రకటిస్తామని మేనేజర్ కేదార్నాథ్ చెప్పారు. జరగాలని, అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలని మరి కంచి నుంచి ఇక్కడికి నేరుగా తీసుకొచ్చిన సొసైటీ చైర్లు, మరి అలాగే అనేక రకాల వస్త్రాలు, ఇక్కడ పిల్లలకి పెద్దలకి శారీసు, పట్టు చీరలు, రెడీమేడ్ ఆల్ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ అందరికీ మరి సరసమైన ధరలో మార్కెట్ రేట్ కంటే 20-25 తగ్గింపులో ఉంటుంది. మరి వీళ్ళందరికీ మరి ధన్యవాదాలు తెలియజేయచ్చు. మరి తిరుపతి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. క్రిస్మస్, నూతన సంవత్సరాది, సంక్రాంతి పర్వదినాల సందర్భంగా ప్రతిరోజు ముగ్గురికి బంగారు కాయిన్ అందజేశారు. శనివారం సాయంత్రం నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతల పేర్లను ప్రకటించారు. గాయత్రి, చంద్రిక, లోకేష్ బాబులకు బంగారు కాయిన్లు మేనేజర్ అరుల్ మౌలి అందజేశారు. తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వహించిన 2 పండుగల 6 కార్ల ఉత్సవానికి విశేష స్పందన లభించింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగ సందర్భంగా వినియోగదారులకు లక్కీ డిప్ ద్వారా 6 కార్లను అందజేస్తున్నట్లు శుభమస్తు నెల్లూరు, తిరుపతి విభాగాల యాజమాన్యం ప్రకటించింది. అందులో భాగంగా శనివారం 5వ కారు విజేతను ప్రముఖ వ్యాపారవేత్తలు వెంకయ్య, కేవి చౌదరిలు లక్కీ డిప్ తీసి వెల్లడించారు. నెల్లూరుకు చెందిన వీరాస్వామి అనే వ్యక్తి లక్కీ డిప్లో కారును గెలుచుకున్నారు. అలాగే ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై 2,500 రూపాయలు విలువ చేసే పట్టుచీర విజేతను వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శుభమస్తు మేనేజర్ సాయి చంద్, మునిశంకరయ్య, రాజేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. గెలుచుకోవడం జరిగింది. ఈ రోజుతో కలిపి 2 కార్లు నెల్లూరు వాస్తువులు గెలుచుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న శుభమస్తు షాపింగ్ వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంట్లో 5 మంది కార్లు గెలుచుకోగలిగారు. వాళ్ళందరికీ షాపు యాజమాన్యం తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాం. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఆదివారం సాయంత్రానికి 69,179 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 6 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 2 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ కల్పిస్తుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 33,140 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 3,069 రూపాయలు. వెండి 1 కేజీ ధర 40,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 42 రూపాయల 70 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆటోలు, ట్రాక్టర్లపై అదనపు పన్ను వెత్తివేసే ఆలోచన ఈనాటిది కాదు. డ్రైవర్లు, రైతుల సమస్యలు ముఖ్యమంత్రికి తెలుసు. మంత్రి అమర్నాథ్ రెడ్డి. నారావారిపల్లెలో సంక్రాంతి సందడి. మహిళలకు క్యాన్సర్ పరీక్షలను నిర్వహించిన స్విమ్స్. ప్రజలందరికీ మంచి జరగాలని కోరిన సీఎం సతీమణి భువనేశ్వరి. వయోవృద్ధులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం. ఫిబ్రవరి మొదటి వారంలో ట్రామా కేర్ ను ప్రారంభిస్తాం. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యటించిన కలెక్టర్ ప్రద్యుమ్న. చిత్తూరు జిల్లా పోలీసుల పరేడ్ మైదానంలో సంక్రాంతి సంబరాలు.
నూతన వరవడితో కృష్ణతేజ ఛానల్ ముందుకు వెళ్లాలని కోరిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఎస్వీయూలో ఆకట్టుకున్న అష్టావధానం. పుచ్చకుల ప్రశ్నలకు అలవోకగా సమాధానాలిచ్చిన అష్టావధాని శ్రీచరణ్. విదేశాల్లో ఉండి మాతృభాషపై పట్టు సాధించిన శ్రీచరణ్ కు అభినందనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.